రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో మంచి మాట ఏదంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునంతని విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు కదా. ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏమి భేదము లేకుండా ఉన్న పాపాన్ని తీసివేసుకొని క్రీస్తునందు మనము రక్షణ తీసుకోవాలి. రక్షణ తీసుకోవాలంటే ఇక్కడ 4వ అధ్యాయము మరి 7వ వచనములో తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు కదా. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడాలంటే తన అతిక్రమములు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు కదా. అందరము పాపం చేసి ఉండగా క్రీస్తు యేసు మన కోసం పరలోక రాజ్యం నుండి భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మనము దేవునికిని నరులకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు అను రక్షకుడు వచ్చాడు. ఆయన మరణించాడు, ఆయన శిలువలో రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం సజీవుడుగా లేచాడు. యేసుక్రీస్తు ప్రభువులకు మనము వెంబడించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించాడు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఎలా అనగా మన తన ప్రేమ, తన కృపా బాహుళ్యం చొప్పున మనలను ఆయన ప్రేమించి తన ఉచితమైన కృప కింద మనలను ఈ రక్షణ సువార్త ఇచ్చాడు. ఈరోజు అయ్యగారు చెప్పిన రక్షణ సువార్త మీరు విన్నారు కదా. విన్ని నమ్మి బాప్తిసం పొందుతున్నా అంటే మీరు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ చనిపోయి సమాధి చేయబడి లేచాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మీ పాపం నిమిత్తం ఈ నీళ్ళ బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం అనగా ఏదంటే సమాధి చేయబడుట, బాప్తిసం అనగా అంటే ఏదంటే తిరిగి లేచుట, చనిపోయి తిరిగి లేచుట, నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించడం, ఇదిగో సమస్తము క్రీస్తునందు క్రొత్తవాయి. ఏమి మహేష్, ఏమి లాదర్, మరి ప్రభు వలన మీరు ఎవరైనా మీకు బలవంతంగా చేస్తున్నారా బాప్తిసం చేసుకోవాలని? మీ హృదయపూర్వకంగా తీసుకుంటున్నారా? యేసు అనగా ఎవరు? రక్షకుడు కదా. మరి ఆయన నమ్మితే మీకు నిత్య జీవం ఉందని మీరు నమ్ముతున్నారా? మరి కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ మీరు వచ్చినప్పుడు యేసు ప్రభువును వదిలివేసి లోకంలో కలిసిపోరా? అన్ని దాంట్లో నిలబడతారా? మరి యేసుక్రీస్తు లోకరక్షకుడు అని నీ నోటితో మీరు ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూలమైన సమయం, ఇది రక్షణ సమయం. ఈ మంచి మాటల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తాను. బెర్రాన్ని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నమ్మకం గల జీవం గల నా ప్రభువ, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన నామంలో ప్రార్థిస్తూ నా తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ మరి ఈ విధంగా మీ దాసులందరినీ నిలబెట్టుకుని ప్రభువ మరి ఇద్దరికి బాప్తిజం విశ్వసించినారు. ఆయన మీ శక్తి, మీ బలము ద్వారా ప్రభువ కార్యం జరిగించండి, మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి పాపం వల్ల వచ్చే జీతం మరణము, దేవుని యొక్క కృపావరము, ప్రభు యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఉందని బిడ్డలకు చెప్పిన మాటలు ఇంతవరకు విన్నారు. మేము పాపులమని గ్రహించాలి. అనగా నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపము చేసి ఏకముగా ద్రోవ తప్పిపోయినారని లేఖనాల ప్రకారంగా నీతిమంతుడు లేడని, ప్రభు యేసుక్రీస్తు ఆయన లోకంలో పాపం లేనివాడిగా వచ్చాడని, మా పాపం నిమిత్తమైన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేఖనాల ప్రకారంగా